మనకి ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అయితే దాని ముందు పెట్టారనమాట. ఇక్కడ మొత్తం కూడా 6 స్టెప్స్గా వీళ్ళు ప్రాసెస్ డిజైన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మనకి స్టెప్ 1లో వచ్చేసి ఇక్కడ ఉండే కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వైట్ చేస్తారనమాట. ఆ కార్పొరేట్ కంపెనీస్ ఇన్వైట్ చేసి తర్వాత ఏదైతే స్కిల్స్ ఏదైతే కావాలో ఆ స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎటువంటి స్కిల్స్ కావాలి, ఎటువంటి స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని మేము రిక్రూట్ చేస్తామనేది కార్పొరేట్ కంపెనీస్ అనేది స్టూడెంట్స్కి చెప్తాయి. సెకండ్ వచ్చేసి మనకి వీళ్ళు షెడ్యూల్ అనేది చేస్తామన్నమాట. అంటే ఎప్పుడు మేము రిక్రూట్ చేయబోతున్నాం ఏందని చెప్పేసి కూడా రిజిస్టర్ చేసుకునే స్టూడెంట్స్కి చెప్తారు వీళ్ళు. దాని తర్వాత మనకి థర్డ్ స్టెప్లో వచ్చేసి కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా క్యాంపస్ని వస్తాయి. స్టూడెంట్స్ కూడా వెళ్ళి కార్పొరేట్ కంపెనీస్ విజిట్ చేస్తారు. దాని తర్వాత ఫోర్త్ స్టెప్లో వచ్చేసి మనకి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఫిఫ్త్ స్టెప్లో వచ్చేసి మనకి ఫైనల్ సెలెక్షన్ ఈజ్ డన్ బై ది కార్పొరేట్స్, రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ అవుతూ ఉంది. ఇక 6th స్టెప్లో మనకి ఆఫర్ లెటర్స్ అనేవి కూడా స్టూడెంట్స్కి అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట.